ఇంత అంటే మీకు మహిళగా ఈ రోజున భోజనం విలువ గాని, లేపోతే ఎంత ఖరీదవుతుందనేది తెలుసు. ఈ అన్నా క్యాంటీన్‌లో పెట్టి లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గం మొత్తం గూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్నప్పటికీ ఆయన ఓడిపోయినా గూడా ఇక్కడ పేదవాళ్ళకి ఒక ముద్ద పెట్టాలనే ఆలోచన ఎలాంటిదంటారు? ఏంటి? ఆయన పాలనలో లేకపోయినా అతను ఎంతో ఇదిగా ఈ అన్నా క్యాంటీన్ స్థాపించి ఎంతమందో పేద ప్రజలకు అని ఉపయోగపడుతున్నారు. ఎంతోమంది ఖాళీ కడుపులకు నిండుగా కూడిపెట్టి ఎంతో ఇదిగా క్యాంటీన్ పెట్టి ఎంతో ఉపకారం చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదవాళ్ళ కోసం వచ్చాను, పేదవాళ్ళ పక్షాన ఉంటానన్న ఆయన ఈ కూడు లాగేయడం ఎందుకమ్మా? కూడు లాగేసి అదే కదా పెట్టానని పథకాలు స్థాపించడం కాదు, అవి ఉపయోగపరచాలి. అవి ఏంటి ఎందుకు పెట్టానని సంవత్సరానికి 10 పథకాలు స్థాపించేసి అందులో ఒక 5 పథకాలు అందులో 3వ వంతు కూడా పేద ప్రజలకు అందట్లేదు. ఆ సొమ్ము ఏమైపోయిందని పథకాలు స్థాపించడం బట్టలు నొక్కేయడం కాదు, ఇక్కడ ఉన్న పేద ప్రజలకు అందిందా లేదా అని అనాలి. అది పాలన అనేది. గుప్పిడి అన్నం ఎంతమందికో అతను ఒక్కరోజు పెట్టకపోతే ఎంతోమంది పేద ప్రజలు బాధపడుతున్నారు. ఈ క్యాంటీన్లు అతను తీసి ఎంతో అపకారం చేస్తే ఈయన స్థాపించే పాలనలో లేకపోయినా ఇన్నాళ్ళగా ఆయన స్థాపించినందుకు ఈ అన్నని ఒక దేవుడిగా నమస్కరించి భోజనం బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎవరు కూడా ఇది పెట్టరు. అదే డబ్బులు పెట్టి హోటల్లో భోజనం చేసినా కూడా అంత ఇదిగా భోజనం దొరకదు. ఎంతో ప్రాణంగా మీలాంటి వాళ్ళు ఈ దెబ్బలు తగిలి లేకపోతే పని చేసుకోలేక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ భోజనం ఎంతవరకు ఉపయోగపడుతుందంట? చాలా ఉపయోగపడుతుందండి. చాలా మంది ఉపయోగపడుతుంది. చాలా మంది ఉపయోగపడుతుంది. చాలా మంది మధ్యాహ్నం పూట కడుపుని అన్నం తింటున్నారు తృప్తిగా. లోకేష్ గారు ఆయన ఓడిపోయినా కూడా ఇక్కడ జనాల గురించి ఆలోచించడం అనేది దాన్ని ఎలా చూడాలి బాబాయ్? అదే దాన్ని ఒక ఇదిగా చూడాలి. దాన్ని ఓడిపోయినా సరే గెలుపు ఓడిపోయే సంబంధం లేకుండా పేద ప్రజలని శుభ్రంగా చూడాలా. పేద ప్రజలే జనమే కావాలన్నట్లు ఆయన ఆలోచించి చేస్తున్నాడు. ఈ భోజనం 50 రూపాయలు 100 రూపాయలు లేకుండా దొరుకుతుంటావా బయట? దొరకదు. 100 రూపాయలు సింపుల్ చేసుకుని 50 రూపాయలు. 50 రూపాయలు లేదు, ఏ భోజనం లేదు. ఇక నేను తింటున్నామంటే ఇప్పుడు ఆయన పుణ్యమే. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టచ్చుగా. ఇప్పుడు మా తండ్రి అంటే ప్రేమ అంటాడు వైఎస్ఆర్ జగన్. ఇప్పుడు వైఎస్ఆర్ క్యాంటీన్ అనో లేకపోతే విజయమ్మ క్యాంటీన్ అనో ఆయన ఏదో పేరు పెట్టుకుని పెట్టచ్చు కదా. పేదవాడికి ముద్ద పెట్టచ్చు కదా. డబ్బు అయిపోతుందా? డబ్బు అయిపోద్ది. మరి పేదవాడిని అంటాడు ఆయన. నేను పేదవాడిని, పేదవాళ్ళకి మాటలకే కదా. మాటలకే చేతల్లో లేదు. మరి ఇలాంటి వ్యక్తి గెలుస్తాడా? ఇక్కడ లోకేష్ గారు గెలుస్తాడంటావు ఈసారి? కంపల్సరీగా టీడీపీ గెలుస్తుంది. లోకేష్ గారే వస్తారు. ఈ లోకేష్ గారికే ఓటేస్తారు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం టీడీపీ గెలుస్తుంది. రాష్ట్రం మొత్తం మెజార్టీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గెలిచింది. ఒక ముద్దరు తింటున్నారు అంటే ఈ భోజనం కనీసం 50-100 రూపాయలు లేకుండా ఇలాంటి భోజనం రాదు. మరి అంటే బ్రహ్మాండంగా మరి ఇలాంటి భోజనం ఎందుకు కడుపు నిండా పెడతారు. పేదవాడికి అందకుండా ఈ అన్నా క్యాంటీన్లు తీసేయడం వల్ల ఏమైనా లాభం ఉందంటారా? ఏం లాభం లేదు. డబ్బులు దోసుకోవడానికి అంతే. ఎన్ని తీసుకొని పేదవాడే ఊరి ప్యాలెస్ కట్టుకుంటా పేదవాడు. అది గెలవకపోయినా కానీ చాలా బాగుంది. 100% కళ్ళు మూసుకొని. లోకేషే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగుదేశం పార్టీ గ్యారంటీ ఇందులో సమస్య లేదు.